నీ వెనకెవడరా తిరిగినోడు నాకు ఒక్కసారి చెప్పు హరీష్ రావు. కేసీఆర్ కు గ్లాసుల మందు పోసి మామ తాగు అని ఆ గ్లాసును అందించినోడివి. ఇది నీ చరిత్ర. నువ్వే కేసీఆర్ వెనక తిరుగుతావు. నీ వెనకెవరు తిరుగుతారా? సొంతగా ఎదిగినటువంటి నాయకుడే రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు పోయిండని కాదు, యుద్ధంలో గెలిచిండా లేదా. కేసీఆర్ మీ మామ రాష్ట్ర మంత్రి పదవి ఇమని చెప్పి నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలే. అది కాంగ్రెస్ పుణ్యాన మా వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్ష చేస్తే ఆ మంత్రి పదవి నీకు వచ్చింది. మా ముఖ్యమంత్రి గారితో పోల్చుకుంటున్నావా? మా ముఖ్యమంత్రి కాలు గోటికి కూడా జరిపు. అది గుర్తుపెట్టుకో హరీష్ రావు. ఇలాంటి లుచ్చగిరి మాటలు బయట మాట్లాడక హరీష్ రావు. నీ చరిత్ర మొత్తం తెలుసు. అప్పచెప్పండి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అని చెప్పేసి హరీష్ రావు సవాల్ ఇస్తా ఉన్నాం. మేము నీళ్ళు రప్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి గుర్తించిన పాపం లేదు, రైతులకు అన్యాయం చేస్తున్నాం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎవడు ఏ గాడి కొడుక? హరీష్ రావు. ఎవడు? హరీష్ రావు కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావు మాట్లాడే మాటలు, హరీష్ రావు ఈ లుచ్చా మాటలు మానుకో. హరీష్ రావు నీ గురించి మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు. హరీష్ రావుని చరిత్ర తెలివందేం కాదు. ఏమంటున్నావు నువ్వు? రేవంత్ రెడ్డి గారు కన్నా ఇంకా 3 ఏళ్ళు చాలా సీనియర్, నేను నా వెనక తిరిగిన వాళ్ళు అని చెప్తున్నావు. హరీష్ రావుని చరిత్ర పూర్తిగా తెలియదు గిట్ట అనుకుంటున్నావా? లేకుంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. తెలంగాణ ప్రజలకు చెప్పు, మాకు చెప్పడం కాదు. తెలంగాణ రైతులకు ప్రజలకు నువ్వు జవాబు చెప్పు. ఏంటిది నీ చరిత్ర చెప్పు. నీకున్న ఏదో నేను సీనియర్ను, ఆయన జూనియరు, నా వెనుక తిరిగిన. అసలు నీ వెనుక ఎవడరా తిరిగినోడు నాకు ఒక్కసారి చెప్పు హరీష్ రావు. నీకు 2004 కన్నా ముందు నీ చరిత్ర ఏంది? 2014 కన్నా ముందు నీ చరిత్ర ఏంది? సిప్పళ్ళు వేసుకుని కేసీఆర్కు ఛాయ్ పోసుకుంటూ, ఛాయ్ అందించుకుంటూ, ఆయన బట్టలు ఇస్త్రీ వేయించుకురావడానికి ఉన్నోనివి. ఇది నీ చరిత్ర. కేసీఆర్కు గ్లాసుల మందు పోసి మామ తాగు అని ఆ గ్లాసును అందించినోడివి. ఇది నీ చరిత్ర. చరిత్ర కాడికి ఓకు. ఎందుకంటే నీ వెనుక తిరిగిన గాడి కొడుకు ఎవరు లేరు. నువ్వు బీఆర్ఎస్లో ఇప్పుడు ఆ మంత్రి అయిన తర్వాత ఎవడని నీ వెనుక తిరిగిండు కావచ్చు, కానీ నువ్వే కేసీఆర్ వెనుక తిరుగుతావు. నీ వెనుక ఎవరు తిరుగుతారా? నీ వెనుక ఎవరు తిరుగుతారు? నీ చరిత్ర ఏంది? నువ్వు చిప్పర్లు వేసుకొని మీ మామ దగ్గరికి వచ్చినప్పుడు అది గుర్తులేదా? లేకుంటే తెలియదు అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. నీకు హైదరాబాద్లో ఇల్లుండేనా నువ్వు సిప్పర్లు వేసుకొని వచ్చినప్పుడు? కేసీఆర్కు ఛాయలు అందించుకుంటా, ఆ గ్లాసుల మందు పోసుకుంటా, అందించుకుంటా, కేసీఆర్ ఇడిచిన బట్టలు ఉంటే, ఉతికిచ్చినవి ఉంటే పోయి ఇస్త్రీ వేయించుకొచ్చినవి మర్చిపోయినవేంది అవి? అది గుర్తుపెట్టుకొని మాట్లాడు హరీష్ రావు. మాట్లాడే ముందు కూడా అసలు వాస్తవాలు ఏందో తెలుసుకొని మాట్లాడు. రెండవది, నువ్వు ఎప్పుడైనావు నువ్వు? ఎప్పుడు సీనియర్? ఎప్పుడైనావు నువ్వు 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజల పేరు చెప్పుకొని సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి మా ముఖ్యమంత్రి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఆయన వేసిన భిక్ష కాంగ్రెస్ పార్టీతో 2004లో పొత్తు పెట్టుకుంటే అప్పుడు రాష్ట్ర మంత్రిగా నువ్వు వార్డు మెంబరు కూడా కాదు. నువ్వు అప్పటికి ఛాయలు అందించుకుంటున్నావు అవి. అటువంటిది కేసీఆర్ మీ మామ రాష్ట్ర మంత్రి పదవి ఇమని చెప్పి నువ్వు వార్డు మెంబరు కూడా గెలవలే. అది కాంగ్రెస్ పుణ్యాన మా వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్ష చేస్తే ఆ మంత్రి పదవి నీకు వచ్చింది. అది కేసీఆర్ మీ మామ ఇప్పించింది నీకు. ఆయననేమో కేంద్ర మంత్రి యూపీఏ గవర్నమెంట్లో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో కూడా, అప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మీ మామ, నువ్వేమో రాష్ట్ర మంత్రిగా నీకు ఇప్పించిండు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కితే నీకు మంత్రి పదవి వచ్చింది. అది గుర్తుపెట్టుకో. అది కాంగ్రెస్ పుణ్యమే కదా. ఇక మరి నీ చరిత్ర ఏంది? నాకు అర్థం కాలే. నీ చరిత్ర ఏంది? ఇది ఏది తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు నడిపిన మీ మామ నువ్వు రాజకీయాలు నడిపినావు. రెండవది, ఇక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర, మా ముఖ్యమంత్రి నువ్వు కాలు గోటికి కూడా జరిపు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలు గోటికి కూడా జరిపు హరీష్ రావు నువ్వు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డాడు, వ్యవసాయం చేసిండు, చదువుకున్నాడు, అదేవిధంగా జడిపిటీస్ అయిండు. సొంత కాళ్ళ మీద ఎవరి మామ పేరు చెప్పుకోనో, అయ్య పేరు చెప్పుకోనో, లేకుంటే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకోనో, లేకుంటే పార్టీల పేరు చెప్పుకోనో జడిపిటీస్ కాలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు జడిపిటీస్ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, సొంత కాళ్ళ మీద నిలబడి ఎమ్మెల్సీ అయిండు, తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే అయిండు, తర్వాత ఎంపీ అయిండు, తర్వాత రాష్ట్ర పిసిసి అధ్యక్షుడైండు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు, తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఇది మా ముఖ్యమంత్రి చరిత్ర, ఇది మా రేవంత్ రెడ్డి గారి చరిత్ర. చరిత్ర అని అంటారేంద్ర భయ్ మీరు? బాబామరుదులకి చరిత్ర గురించి మాట్లాడతారు. ఏంద్ర మీ చరిత్ర? మీరు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసిన వాళ్ళు మీరేమో చరిత్ర గురించి మాట్లాడితే ఎట్లా భయ్? నాకు అర్థం కాలే. చరిత్ర దమ్మున్న నాయకుడు సొంత కాళ్ళ మీద ఏ పార్టీని ఏ మనుషులను అడ్డం పెట్టుకోకుండా సొంత ఎదిగినటువంటి నాయకుడే రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు పోయిండని కాదు, యుద్ధంలో గెలిచిండా లేదా అనేదే ముఖ్యము. యుద్ధంలో గెలిచిండు, యుద్ధం చేయడానికి ఆయన నమ్ముకున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. తన శక్తిని నమ్ముకున్నాడు, తన బలాన్ని నమ్ముకున్నాడు, ఆ భగవంతుడిని నమ్ముకున్నాడు. కాబట్టే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దొరల గడిలను బద్దలు కొట్టి ఈ దొరల అణిచివేత నుంచి విముక్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ ప్రజలకు, రైతులకు, అందరికీ నేను అండగా ఉంటా అని చెప్పి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలలో తిరిగి ప్రజలందరూ నొప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టు చేసిండు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. అది గుర్తుపెట్టుకో. చరిత్ర అంటే నువ్వు ఏం చరిత్ర ఇది? ఏం చరిత్ర? తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఏమో చరిత్ర గురించి మాకు చెప్తున్నామేంది? అదేవిధంగా ఇంకో విషయానికి వస్తున్నా నేను. నీవు ఇవాళ 2009లో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకున్నారు, మీరు గెలిచిండ్రు 11 మంది. 2014లో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకున్నారు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిండ్రు, మోసం చేసిండ్రు, మీరు గెలిచిండ్రు. రాష్ట్రానికి మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు? ఈ రాష్ట్ర ప్రజలను దోషిండ్రు. 3 లక్షల కోట్లు దోషి మొత్తము మీరు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని సంపాదించుకున్నారు. ఓకే, రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కట్టిండ్రు. ఇప్పుడు నీవు మంత్రిగా ఉండి ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఏం చేశావు? మిషన్ భగీరథను పెట్టావు. మిషన్ భగీరథను పెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రికి తెలియకుండానే 1000 కోట్లు దోశావు. నువ్వు కాంట్రాక్టర్ దగ్గర 1000 కోట్లు తీసుకున్నావు. ఇది వాస్తవం కాదా? 1000 కోట్లు తీసుకున్నావు కాంట్రాక్టర్ దగ్గర మిషన్ భగీరథలో. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినాక మీ మామకు ఎవరైతే కమిషన్లు ఇచ్చిండ్రో కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు మీ మామకు కేసీఆర్కు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు 1000 కోట్లు కమిషన్లు ఇస్తే వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చాడు. సేమ్ నీవు కూడా అదే కాంట్రాక్టులను బెదిరించుకొని నువ్వు 1000 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? ఇలా నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకెక్కడిదే? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకెక్కడిది? ఏమనుకుంటున్నావు నువ్వు? 1000 కోట్లు తీసుకున్నావు, కాంట్రాక్టుల దాంట్లో 1000 కోట్లు తీసుకున్నావు. ఇది వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు తీసుకున్నావు, మిషన్ భగీరథలో 1000 కోట్లు తీసుకున్నావు. ఇది అందుకోసమే రెండోసారి అధికారంలోకి వచ్చారు మీరు. 2018లో రెండోసారి మీరు అధికారంలోకి వచ్చింది వాస్తవమే. రెండోసారి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? మిషన్ భగీరథలో సంపాదించిన డబ్బు
కాళేశ్వరం ప్రాజెక్టులు సంపాదించిన డబ్బు 2018లో కేసీఆర్కు అగనిస్ట్గా మీ మామకు అగనిస్ట్గా 50 మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చినావు. 50 మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి టచ్లో ఉన్నావు. మోడీ గారికి టచ్లో ఉండి బీజేపీకి పోవాలని ప్రయత్నం చేసినావు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? రెండవది, 2018 ఎలక్షన్లు అయిపోయినాక రెండోసారి కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిండు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అయినప్పుడు నేను సంవత్సరం దూరం పెట్టిండు. ఎందుకు పెట్టాడు? హరీష్ రావు నిన్నే నేను అడుగుతున్నా. నేను సంవత్సరం 2018 నుంచి 2019 దాకా నేను మంత్రి పదవి ఇవ్వలే. నీకు మంత్రి పదవి ఇవ్వలే. నిన్ను వార్డు మెంబరు గెలవన్నప్పుడేమో 2004లో మంత్రి పదవి ఇప్పించిండు కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి నీకు వార్డు మెంబర్ కూడా కాదు, కానీ అప్పుడు మంత్రి పదవి ఇప్పించాడు. కానీ 2018 కన్నా ముందు నువ్వు మంత్రివి. మళ్ళీ 2018లో ఎలక్షన్లు అయిపోయినాక 2018 నుంచి 2019 దాకా నీకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే నన్ను మోసం చేయడం కోసం 50 మంది ఎమ్మెల్యేలకు నాకు తెలియకుండా డబ్బులు ఇచ్చావు. అదేవిధంగా మిషన్ భగీరథలో 1000 కోట్ల కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేశావు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ దగ్గర బ్లాక్మెయిల్ చేసి 1000 కోట్లు మా మామకు ముఖ్యమంత్రి గారికి ఎట్లిచ్చారో నాకు కూడా ఇవ్వాలని నువ్వు 1000 కోట్లు తీసుకున్నది మీ ముఖ్యమంత్రి, మీ మామకే, ఆనాడు ముఖ్యమంత్రి మీ మామ కేసీఆర్కే ఈ విషయం తెలిసినాక నీకు మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టిండు. అది ఒక్కటి చెప్పు. నువ్వు 2018 నుంచి 19 దాకా నీకు మంత్రి పదవి మీ మామ కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు? అన్నట్టు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు నీకు మంత్రి పదవి? నేను ఎందుకు దూరం పెట్టిండు? ఇంటికి కూడా రానియలేదు. సంవత్సరం కాలంగా నేను ఇంటికి కూడా రానియలేదు. కాళేశ్వరంలో అవినీతి చేసి 1000 కోట్లు తీసుకున్నామని తెలిసింది అంటే మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రికి ఎట్లనైతే కమిషన్ ఇచ్చినో నాకు కూడా అట్లనే ఇవ్వాలని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే నీకు 1000 కోట్లు ఇచ్చారు కాంట్రాక్టర్లు. కాబట్టి అది ముఖ్యమంత్రి కేసీఆర్ కానాడు తెలిసినాక నేను దగ్గర కూడా రానియలేదు. సంవత్సరం పాటు దూరం పెట్టాడు. నువ్వు అవినీతి చేసిన వాడి, నువ్వు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసిన కాంట్రాక్టర్లని సంవత్సరం నేను దూరం పెట్టిందంటే నువ్వేమన్నట్టు? నేను అవినీతి పరుడవి కదా, నువ్వు 1000 కోట్లు దోచుకున్నావు కదా. సేమ్ టైం కవిత గారు కేసీఆర్ బిడ్డనే, మీ మరదలు, స్వయంగా ఆమెనే 1000 కోట్లు తిన్నది వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు తీసుకుండు హరీష్ రావు అని చెప్పి డైరెక్ట్ కవితనే చెప్తుంది కదా, కవితనే చెప్పింది కదా. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నీకు 3 నెలలు ఇవ్వాలా? నీకు 3 నెలలు మా ముఖ్యమంత్రి గారు 3 నెలలు ప్రాజెక్ట్ అప్పచెప్తే మొత్తం దూసేస్తావా? అంటే ఇప్పటికి ముంచింది కరెక్ట్, ముంచింది చాలదా? సంవత్సరం పాటు నేను మంత్రి పదవి వేయకుండా దూరం పెట్టిన దానికి నువ్వు దానికి జవాబు చెప్పు. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు నువ్వు జవాబు చెప్పు. వాస్తవాలు చెప్పు, తెలంగాణ ప్రజలకు చెప్పు. మా ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత నీకుందా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే అర్హత నీకున్నదా అని అంటున్నా. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? మా ముఖ్యమంత్రి గారిని అవినీతి చేసింది నువ్వు, నేను దూరం పెట్టింది మీ మామ అన్నాడు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీకు ఎట్లా మరి 3 నెలలు మీ బామ్మర్దేమో కేటీఆర్ మా మామ నా కేసీఆర్కు ఒక్క 10 రోజులు అప్ప ఇప్పండి, నువ్వేమో 3 నెలలు నాకు అప్ప ఇప్పండి. అరే మీకు పొంతనున్న అదరబై ఇక మీకు దొరలు అంటే ఇక మీరు 3 దొరలకే ఇవ్వమని చెప్తారా? కేసీఆర్ దొరకి లేకుంటే నాకి, లేకుంటే నువ్వేమో నాకు 3 నెలలు అప్ప ఏంద్రబాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎప్పుడు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది ఎప్పుడు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా. మరి అప్పుడు ఏం బిక్కిర్రా మీరు? మీ మామ అల్లుండి ఏం బిక్కిర్రు? అప్పుడు ఏం బిక్కిర్రు? కూలిపోయినాక ఏం చేసిండ్రు? ఎందుకు కట్టలేదు? అప్పుడు ఎందుకు నిర్మాణం చేయలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు, రైతులకు మొత్తం తెలుసు మీ రంగు. అది గుర్తుపెట్టుకో. ఇది మీ మామనే మా కేసీఆర్కు 10 రోజులు ఇవ్వండి, మాకు 3 నెలలు ఎందుకు ఇస్తారా భయ్? నీ మామనే కేసీఆర్ అని నమ్మలే ఆ రోజు. మిషన్ భగీరథలో 1000 కోట్లు తీసుకున్నామని మీ మామకే తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ మామకు కమిషన్ ఇచ్చిన ఉంటే నీకు ఇచ్చిండ్రు. అది మీ మామకు తెలిసి ఉండే, కేసీఆర్కి తెలిసి ఉండే నీకు దూరం పెట్టిండు. అంత అవినీతి జరిగింది. రెండవది, నువ్వు ఈ 1000 కోట్లు తీసుకుని 25,000 కోట్లు సింగపూర్లో కంపెనీ పెట్టావు, పెట్టుబడి పెట్టి అక్కడ వ్యాపారం చేస్తున్నావు నువ్వు. ఇది వాస్తవం కాదా? నీ ఇల్లు ఎక్కడి నుండి? అంతకుముందు 2014 కానీ 2004కు ముందు నీకు ఇల్లు ఉన్నదా హైదరాబాద్లో? లేదు కదా. ఇలా బిల్డింగులు, సొంత బిల్డింగులు, ఫామ్ హౌజులు, హైదరాబాద్ చుట్టూ 8,000 ఎకరాల భూమి ఉన్నది నీకు. ఇది హరీష్ రావు నీకు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? తెలంగాణ ప్రజలకు, రైతులకు చెప్పు ఫస్ట్.
ఇలాంటి చెప్పకుండా లుచ్చగిరి మాటలు మాట్లాడద్దు, మంచిగా మాట్లాడని నేర్చుకో. రెండవది, మా ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పాడు? ఏయ్, మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీ కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు నేనే కట్టినని మీడియా ముందట ప్రజల ముందట ఒప్పుకున్నాడు. ఏ ఇంజనీర్లు అవసరం లేదు, నేనే నా మెదడునంతా అక్కడ పెట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానని చెప్పి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడాలి తప్ప, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాట్లాడాలి తప్ప కేసీఆర్ మాట్లాడాడు. అంత స్థాయి కాదు. నీ స్థాయి ఏంది రవి? నీ స్థాయి ఏంది? నీ బతికెంత? నీ స్థాయి ఎంత? చిప్పాలు వేసుకొని ఛాయలను తెచ్చుకుంటా మీ మామకు మందు పోసుకుంటా గ్లాసులు ఇచ్చిన స్థాయి నీది. మా ముఖ్యమంత్రి గారితో పోల్చుకుంటున్నావా? మా ముఖ్యమంత్రి కాలు గోటికి కూడా జరిపు, అది గుర్తుపెట్టుకో హరీష్రావు. రెండవది, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్తున్నాడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల సొమ్ముతోని జీతం తీసుకుంటుండు కాబట్టి డైరెక్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్తున్నాడు. అసెంబ్లీలో చర్చించుకుందాం. 4 కోట్ల మంది ప్రజలకు అసెంబ్లీ దేవాలయం. మొత్తము అదే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే అసెంబ్లీలో కూర్చున్నాడు కదా కేసీఆర్, అక్కడి నుండే పరిపాలించిండు కదా. మరి అది మర్చిపోయి మాట్లాడుతున్నాం ఎందుకు? బయట రాజకీయాలు చేసిరొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో డైరెక్ట్గా అసెంబ్లీకి కేసీఆర్ రమ్మని చెప్తున్నాడు. అసెంబ్లీని, శాసన మండలిని రెండింటి కలిపి పెడదాము. శాసన మండలి, అసెంబ్లీని సేమ్ టైంలో ఒకటేసారి నేను సమావేశపరుస్తా. నువ్వు స్పీకర్కు లేఖ రాయి, ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారు స్పీకర్కు లేఖ రాయండి. నేను కూడా ముఖ్యమంత్రిగా స్పీకర్ను పర్మిషన్ తీసుకుంటా. శాసన మండలి, అసెంబ్లీ ఒకేసారి కూర్చోబెట్టి చర్చించుదాము చెప్పాడు. అసెంబ్లీకి రా కేసీఆర్ గారు, అసెంబ్లీకి రమ్మని మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. దమ్ముంటే అసెంబ్లీకి రాని కేసీఆర్. అబద్ధాల రేవంత్ రెడ్డి, అనుకున్న రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాలకు అంగిలాగా దొరికితే రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అదే అబద్ధాలు, మోసాలు చేసింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ లుచ్చానా కొడుకు మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడే? అబద్ధాలు వాడు నోటుకోటి అబద్ధాలు మాట్లాడుతుండు. మామ కేసీఆరే దూరం పెట్టింది సంవత్సరం. కవితనే మాట్లాడుతుంది, సొంత మరదలే. మా హరీష్ రావు అన్నట్టు మొత్తం దోపిడీ చేసిండని ఆ కవిత మాట్లాడుతుంది. ఆనాడు సంవత్సరం దూరం పెట్టిండి దోపిడీ చేసినందుకే. దానికి జవాబు చెప్పాలి ముందడు. ఇప్పుడు ఏమంటుండు మా ముఖ్యమంత్రి గారు? ఈ రాజకీయాలు బయట మాట్లాడాడు కాదు, ప్రజలు కనిపించేసిరొద్దు, మీడియాను కనిపించేసిరొద్దు. డైరెక్ట్గా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడుకుందాం. మొత్తం 5 రోజుల, 10 రోజుల, 20 రోజుల అసెంబ్లీ నడుపుదాం. ప్రత్యేక సమావేశాలు ఏర్పడి ఎత్తా అని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. ఒక శాసనసభపక్ష నాయకుడిగా కేసీఆర్ స్పీకర్కు లేఖ రాయి, నేను కూడా స్పీకర్ పర్మిషన్ అడుగుతా, అసెంబ్లీ సమావేశపరుస్తా, అందులో చర్చిద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టును గురించి అందులో చర్చిద్దాం. ఎందుకు కట్టినవు, ఎందుకు కూలిపోయింది? దాంట్లో కేసీఆర్ 5 గంటలు కాదు 10 గంటల టైం తీసుకో, మొదలు కేసీఆర్ మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడతానని చెప్పాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి కూడా చెప్పాడు, దానికి సంబంధించింది కేంద్ర జలవనరుల శాఖ అధికారులను, అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను, అదేవిధంగా ఇంజనీర్లను, నిపుణులను నేను స్పీకర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా రమ్మంటా. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళందరూ రమ్మంటా. వాళ్ళందరినీ అసెంబ్లీ కూర్చొని పెడదాం. కేసీఆర్ మొత్తం మాట్లాడిన తర్వాతనే, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మొత్తం మాట్లాడినాక ఇంజనీర్తో మాట్లాడించి అప్పుడు నేను మాట్లాడతా. చర్చిద్దాం. తెలంగాణ ప్రజలు చూస్తారు, తెలంగాణ రైతులు కూడా చూస్తారు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు. నిజంగానే మీరు నీతిపరులైతే అసెంబ్లీ, నిజంగానే మీరు నీతిపరులైతే నిరూపించుకోండి అసెంబ్లీకి వచ్చి అని మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. దమ్ముంటే అసెంబ్లీకి రండి, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను కేసీఆర్ను, చర్చిద్దాం, అసెంబ్లీలో చర్చిద్దాం. అది కానీ మీరు ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడడం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని చెప్పిండ్రు ఎవరు? కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు, అదేవిధంగా రాష్ట్రంలో నీటిపారుదల శాఖ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, నిపుణులు అందరూ చెప్పారు. అది ఒకవేళ అది
మేడిగడ్డ గిట్ట నింపితే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏది కన్నెపల్లి కానీ కన్నెపల్లి కానీ సుందిల్ల కానీ అండారం కానీ అవన్నీ కూలిపోతాయని చెప్పి కేంద్ర జనవనరుల శాఖ అధికారులే చెప్పారు. మరి దాన్ని బట్టి దాన్ని అనుసరించాలి కదా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలి కదా. అనుసరించే ఆలోచన చేసిండ్రు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రేపు కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలంటే మేము పర్మిషన్ ఇచ్చేదాకా మీరు చేయకండి, కేంద్ర జనవనరుల శాఖ అధికారులు చెప్పిన మాట. రాష్ట్రంలో ఇంజనీర్లు, నిపుణులు అందరూ కూడా మాట్లాడిండ్రు. మరి అప్పుడు ఈ వర్షాకాలం పోయిన తర్వాత దాని మీద పూర్తిగా సమీక్షించి అధికారులతో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నాడు. అందుకోసమే మీరు ఒకసారి అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి అయితే చర్చ జరుగుతుంది, అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి. ఇలాంటి లుచ్చగిరి మాటలు బయట మాట్లాడక హరీష్ రావు, నీ చరిత్ర మొత్తం తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ తిహార్ జైలుకు ఒక తప్పదు. ఖచ్చితంగా మీరు చూసుకోండి.